హలో గైస్, నా పేరు జగన్. అండ్ గత వీడియోలో అయితే ఫేస్బుక్ యాడ్స్ నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో అంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటాము. అండ్ అలాగే ఒక సింపుల్ స్కిల్తో మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో కూడా అలాగే ఉంటుందన్నమాట. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. రిమెంబర్, చెప్తున్నా కదా గైస్, స్కిల్ ఉంటే సరిపోదు, మనం క్లయింట్స్ని ఎలా పట్టుకోవాలనే స్కిల్ కూడా ఉండాలన్నమాట. అది కూడా ఒక ఎక్స్టర్నల్ స్కిల్ అనమాట. వెన్ యూ ఫైండ్ ద క్లయింట్ దే విల్ పే యూ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నీకు ఒక క్లయింట్ వెతకడానికి మంచి సోర్స్ బేస్ ఉండాలన్నమాట. అండ్ నీకు వచ్చేసి ఒక మంచి పోర్ట్ఫోలియో అనమాట. లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, పింట్రెస్ట్ కానీ, ఒక మంచి లేదంటే నీకు అంటూ ఒక ఫోటోగ్రఫీ పేజ్ కానీ, లేదంటే వీడియోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ పేజ్ కానీ ఉండాలన్నమాట. దాని నుంచి మీ క్లయింట్స్కి ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. లైక్ యు ఆర్ ఏ డిజైనర్ అంటే నువ్వు ఒక డిజైనర్, ఒక వీడియోగ్రాఫర్ అని నీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. వాళ్ళకు కూడా నీకు పే చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతారన్నమాట. లేదంటే నువ్వు వేరే వాళ్ళతో కొలాబ్ అవ్వు, లేదంటే ఫోటోగ్రఫీ రీల్స్ చేసే వాళ్ళతో నువ్వు కూడా కొలాబ్ అయ్యి, లైక్ ఇట్లా నా పోస్టర్స్ ఉన్నాయని అట్లా కూడా వాళ్ళతో కొలాబ్ అయ్యి నువ్వు కూడా ఇంకా అర్న్ చేయొచ్చు అనమాట. అని చెప్తున్నా గైస్, నేను చెప్పే స్కిల్లో రాత్రి థౌజండ్స్ అండ్ క్రోర్స్ అయితే అర్న్ చేయడం అని నేనైతే చెప్పట్లేదు అనమాట. ఇట్ టేక్స్ టైం అయితే వస్తుంది అనమాట. టైం వచ్చినప్పుడు ఆ స్కిల్ అనేది నీకు పే ఆఫ్ చేస్తుంది. నువ్వు రాత్రికి స్కిల్ నేర్చుకొని రేపు పొద్దున నాకు థౌజండ్స్ ఇంకా ల్యాక్స్ కావాలంటే జరగదన్నమాట. మనీ అంత ఈజీగా ఎవరికి రాదు. ఓకే, రిమెంబర్. అండ్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనకైతే డెస్క్టాప్లోకి వచ్చేద్దాం అనమాట. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే క్రోమ్ ఓపెన్ చేద్దాం. అండ్ క్రోమ్లో మనమైతే క్యాన్వాని సెర్చ్ చేయాలన్నమాట. క్యాన్వా కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ క్యాన్వాలో ఎందుకంటే మనం టెంప్లెట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. క్యాన్వాలో చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. వెడ్డింగ్కి సంబంధించినవి కానీ, ఈవెంట్కి సంబంధించినవి కానీ చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట క్యాన్వాలో. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనం చాట్‌జీపీటీకి ఇవ్వాలన్నమాట. చాట్‌జీపీటీకి ఇస్తే అప్పుడు అలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఇక్కడైతే చూపిస్తాను అనమాట. అండ్ అక్కడ మనకు కనిపిస్తున్న యాక్చువల్గా నేను పాస్లోకి ఆ పోస్టర్ ఇప్పుడు మనమైతే ఇక్కడ సెర్చ్ బార్లో ఉంది కదా, ఆ సెర్చ్ బార్లో వెడ్డింగ్ పోస్టర్స్ అని టైప్ చేద్దాం అనమాట. వెడ్డింగ్ పోస్టర్స్ టైప్ చేసినప్పుడే మనకు క్యాన్వాలో నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉండేటి వల్ల మనకు వచ్చేసాయి అనమాట. అండ్ క్యాన్వా చాలా బెస్ట్ డిజైనర్ కాబట్టి క్యాన్వాలో చాలా మంది డిజైన్ చేస్తుంటారు అనమాట. దాంట్లో ఉన్న టెంప్లెట్స్ మనం యూజ్ చేసి క్లయింట్స్కి ఒక రియల్ అవుట్పుట్ లాగా చూపించవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకుంటే కిందకి పోదాం. ఒకసారి కింద స్క్రోల్ చేస్తే మనకు మీకు నచ్చిన పోస్టర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాకైతే ఇందులో ఏం నచ్చలేదు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యాక్చువల్గా నాకు ఆ ఫస్ట్ వన్ నచ్చింది అనమాట. ఇది నచ్చింది. అండ్ ఇదైతే డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక రఫ్గా చూపిస్తాను అనమాట. అక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. కస్టమైజ్ టెంప్లెట్ దగ్గర క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక్క నిమిషం ఆగండి. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఇంకొక ట్యాబ్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఆ ట్యాబ్లో ఆగండి, టైం పడుతుంది అనమాట లోడ్ అవ్వడానికి. ఆ టైం పడేలోపు మనకు వచ్చేసింది చూడండి. ఇది యాక్చువల్గా ఇది ఎడిటింగ్ పేజ్ అనమాట. ఇందులో మనం ఆ టెంప్లెట్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే టాప్లో మనకు షేర్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఆగండి, లోడ్ అవుతుంది. అండ్ వచ్చేసింది చూడండి షేర్ ఆప్షన్. ఆ షేర్ ఆప్షన్ దగ్గర ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉన్నది. డౌన్లోడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన ఫైల్ మేనేజర్లోకి సేవ్ అవుతుంది అనమాట. అండ్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నా కదా. ఇప్పుడు మనకు చాట్‌జీపీటీ మనకు సెకండ్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ పోస్టర్ డిజైనింగ్లో. అండ్ మనమైతే న్యూ చార్ట్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా న్యూ చార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం అనుకున్న 2 ఫొటోస్ తీసుకుందాం. అండ్ 2 ఫొటోస్ యాక్చువల్గా 2 ఫొటోస్ అయితే తీసుకుందాం. మనం పేస్ట్ చేసిన యాక్చువల్గా గ్యాలరీలోనే ఆల్రెడీ మనం ప్లేస్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు శాంపుల్ కోసం ఒక పిక్చర్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనమైతే వెడ్డింగ్ పోస్టర్ డిజైన్ చేస్తున్నాం కదా, వెడ్డింగ్ పోస్టర్కి ఒక శాంపుల్ ఇమేజ్ తీసుకుందాం అనమాట. ఏది బాగుంది? యాక్చువల్గా 4th వన్ బాగుంది. 4th వన్ అయితే క్లిక్ చేసేద్దాం. అండ్ 4th వన్ని కాపీ చేసుకుందాము. కాపీ చేసుకొని చాట్‌జీపీటీకి ఇచ్చేద్దాం. అండ్ చాట్‌జీపీటీకి ఇచ్చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న పోస్టర్ కూడా 2 చాట్‌జీపీటీకి ఇద్దాం.
సో ఇక్కడైతే మనం ఎంచుకున్న టెంప్లెట్ అండ్ ఇంకా మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కూడా సక్సెస్ఫుల్గా చాట్‌జీపీటీలో పేస్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు ఒక మంచి ప్రాంప్ట్ రాయాలన్నమాట. అండ్ ప్రాంప్ట్ కూడా ఒక కీ రోల్ ప్లేస్ చేస్తుందన్నమాట మన ఆన్సరింగ్లో. సపోజ్ ఇప్పుడు నువ్వు నార్మల్గా ప్రాంప్టింగ్ ఇచ్చినావు అనుకో, ఒక నార్మల్ బేస్డ్ ఆన్సర్ ఇస్తుందన్నమాట చాట్‌జీపీటీ. ఇప్పుడు సపోజ్ ఒక రీన్యూడ్ పోస్ట్ లాగా ఎట్లా అంటే, ఇప్పుడు చాట్‌జీపీటీకి ఒక రోల్ అసైన్ చేస్తే అండ్ అవుట్పుట్ అనేది మనకు క్లియర్గా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను యాక్ట్ యాజ్ ఏ పోస్టర్ డిజైనర్ అండ్ రీప్లేస్ ద ఫోటో ఇన్ ద గివెన్ రెఫరెన్స్ ఇమేజ్ అని ఇట్లా టైప్ చేసేద్దాం అనమాట. అండ్ ఇట్లా టైప్ చేస్తే మనకు ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు ఇమేజెస్ అండ్ ఇంకా మనం ప్రాంప్ట్ ఇచ్చేసామన్నమాట. ఒక 2 minutes అయితే వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఈ వెయిట్ చేసే లోపల మనమైతే ఒక ప్రాంప్టింగ్ అనేది మంచిగా ఉండాలన్నమాట. ప్రాంప్ట్ ఎంత మంచిగా ఉంటే మనకు అవుట్పుట్ అంత మంచిగా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మీరు కొన్ని పోస్టర్స్ డిజైన్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. అట్లా చేంజ్ కాకుండా మీరు ఒక చిన్న ప్రాంప్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట. కింద లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయొద్దు, ఫేస్ ఏం చేంజ్ చేయొద్దు, ఇంకా బాడీ ఇంకేం చేంజ్ చేయొద్దు అంటే అది అన్చేంజ్డ్గా ఇస్తుంది అనమాట. జస్ట్ మీకు ఒక ఎడిటింగ్లా ఇస్తుంది అనమాట. అండ్ ఇది యాక్చువల్గా చాట్‌జీపీటీ ఒకప్పుడు ఫ్రీగా వచ్చింది అనమాట. అప్పుడు ఫ్రీగా వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు చాలా లక్కీ మెంబర్స్ తెలుసా. అప్పుడు యాక్చువల్గా ఆటోపే ద్వారా ఫ్రీగా వచ్చిందనమాట. అండ్ ఆ ఆటోపేని ఎవరైనా ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోండి అనమాట. ఆటోపే ఎప్పుడైతే ఎనేబుల్ అయిందనుకో మీకు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి అనమాట. ఒక 7 years 2 years తర్వాత. అండ్ ఇక్కడైతే 2 అవుట్పుట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఈ 2 అవుట్పుట్స్ని క్లయింట్కి సెండ్ చేయొచ్చు అనమాట. అండ్ చూసారు కదా గైస్, ఇదైతే హోల్ ప్రాసెస్ అనమాట. అండ్ లైక్ ఫ్రమ్ బేసిక్ టు వర్కింగ్ లాగా ఒక సింపుల్గా క్లియర్ కట్లా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చెప్తున్నా కదా గైస్, ఒక 2-3 clients ఇగ్నోర్ చేశారని మళ్ళీ ఆపియద్దండి. కాన్స్టాంట్గా ఒక 4 weeks 3 weeks ట్రై చేస్తూ ఉంటేనే అప్పుడు మీకు క్లయింట్స్ ఎవరైనా ముందుకు వచ్చి మీకు పే చేస్తారనమాట. అండ్ నేను చెప్పే స్కిల్స్ మీకైతే రాత్రిలో thousands lakhs అయితే ఏం రావు. అండ్ ఆల్ యూ నీడ్ ఈస్ పేషెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ టు అప్రోచ్ యువర్ క్లయింట్. అండ్ ఇక్కడైతే మనము ప్రతి ఒక్కరు స్కిల్స్ నేర్చుకుంటారనమాట. అండ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఒక క్లయింట్ని ఎలా అప్రోచ్ అవ్వాలని అక్కడ తడబడతారనమాట చాలామంది. అండ్ వెన్ ఫ్రీలాన్సర్స్ కూడా చాలామంది ఎందుకు ఈ స్టెప్లోనే తడబడుతుంటారనమాట. వాళ్ళ క్లయింట్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, క్లయింట్స్కి ఎలా ఆఫర్ చేయాలి, వాళ్ళ స్కిల్స్ బట్టి ఒక క్లయింట్కి ఇంత ప్యాకేజ్ అని ఎట్లా ఆఫర్ చేయాలి, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటివి, ఇవన్నీ ఇక్కడ తడబడుతుంటారనమాట. అండ్ ఇంతే ప్రాసెస్. అండ్ బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ జగన్ సైనింగ్ ఆఫ్.